మొత్తానికి కష్టపడితే ఇప్పుడు 6 మెంబర్స్ వచ్చారా. మిగతా వాళ్ళు ఏంట్రా వచ్చి వెళ్ళిపోవటం, కొద్దిమంది రాకపోవడం. ఈ క్లాస్ లో మనం దేని గురించి డిస్కస్ చేద్దామంటే సోలార్ థర్మల్ అప్లికేషన్స్ లో సోలార్ డీశాలినేషన్ సిస్టమ్, తర్వాత సోలార్ స్పేస్ హీటింగ్, ఈ రెండు కాన్సెప్ట్ల గురించి తెలుసుకుందాం. ఫస్ట్ది సోలార్ డీశాలినేషన్ సిస్టమ్. సెలైనిటీ అంటే ఏంటి? మరి ఎవడమ్మలు ఇప్పుడు బయటికి వెళ్ళిపోయి రమ్మని చెప్పండి. సెలైనిటీ అంటే ఏంటి? మనం తీసుకునే వాటర్లో లేదా ఏదైనా వాటర్లో సాల్ట్ పర్సంటేజ్ ఎక్కువగా ఉంటే దాన్ని శాలినేటెడ్ వాటర్ అని అంటాం. ఆ వాటర్లో నుండి ఆ శాలినేషన్కి కారణమైనటువంటి ఆ సాల్ట్స్ని తొలగించినట్లయితే దాన్ని డీశాలినేషన్ అంటారు. దాన్ని ఏమంటారు? డీశాలినేషన్ అంటారు. ఈ డీశాలినేషన్ అంటే ఏంటనేది, ఈ డీశాలినేషన్ని ఎలా, అదే డీశాలినేషన్ చేసేటటువంటి డిఫరెంట్ మెథడ్స్ని ఇప్పుడు తెలుసుకుందాం. చూడండి ఆన్ స్క్రీన్ ఏం కనిపిస్తుంది? డీశాలినేషన్, the process that removes some amount of salt and other minerals in the water, from the water. నీటి నుండి సాల్ట్స్ని, కొన్ని మినరల్స్ని తొలగించడాన్ని ఏమంటామంటే డీశాలినేషన్ అంటాం. బ్రాకిష్ వాటర్, బ్రాకిష్ వాటర్ అంటే ఇప్పుడు మనం ఏ వాటర్ అయితే ప్యూరిఫై చేయాలనుకుంటాం ఆ వాటర్లో 3.5% సాల్ట్స్ ఉండి సాల్టీ టేస్ట్ ఉన్నట్లయితే మరియు అది తాగడానికి పనికి రాకపోతే అటువంటి వాటర్ని ఏమంటామంటే బ్రాకిష్ వాటర్ అంటారు. సెపరేషన్ ఆఫ్ సాల్ట్స్ ఫ్రమ్ వాటర్ బై ఎవాపరేషన్ ఫాలోడ్ బై కండెన్సేషన్. మనం నీటిని వేడి చేసి తిరిగి చల్లార్చడం ద్వారా నీటి నుండి సాల్ట్స్ను కానీ వేరు చేసినట్లయితే ఆ పద్ధతిని డీశాలినేషన్ అని అంటారు. అయితే మనం సోలార్ సిస్టమ్ను ఉపయోగించి, సోలార్ రేడియేషన్ ఉపయోగించి ఆ సాల్ట్ వాటర్ను వేడి చేయటాన్ని ఇక్కడ డిస్కస్ చేస్తాం. అలానే కాకుండా ఫ్రీజింగ్ మెథడ్ కెన్ ఆల్సో బి ఎంప్లాయిడ్. ఫ్రీజింగ్ మెథడ్ ద్వారా కూడా సాల్ట్స్ని సెపరేట్ చేయొచ్చు. అది ఎలా అంటే ఏ వాటర్లో అయితే వాటర్ని ఫ్రీజ్ చేసేటప్పుడు ఒక -5 డిగ్రీ సెల్సియస్ దగ్గర ఆ వాటర్ అనేది ఐస్ క్యూబ్స్గా మారిపోతుంది. కానీ ఆ వాటర్లో ఉండే సాల్ట్స్ అనేవి ఆ టెంపరేచర్ దగ్గర, ఆ పర్టికులర్ టెంపరేచర్ దగ్గర అవి సాలిడ్ ఫామ్లోకి రావు, ఇంకా లిక్విడ్ ఫామ్లోనే ఉండిపోతాయి. ఆ సందర్భంలో వాటిని సెపరేట్ చేయొచ్చు. ఆ మెథడ్ని ఏమంటామంటే ఫ్రీజింగ్ మెథడ్ అంటాం. ఇవే కాకుండా ఎలక్ట్రాలిసిస్ మెథడ్ అని, రివర్స్ ఆస్మాసిస్ మెథడ్స్ అని కొన్ని ఉన్నాయి. అయితే సెపరేషన్ ఆఫ్ సాల్ట్స్ ఫ్రమ్ వాటర్ బై ఎవాపరేషన్ ఫాలోడ్ బై కండెన్సేషన్, దీనికి ఏమని పేరంటే డిస్టిలేషన్ అని పేరు. దాని గురించి ఈ క్లాస్లో డిస్కస్ చేద్దాం. ఆ డిస్టిలేషన్ అంటే ఏంటి అనేది ఇప్పుడు నెక్స్ట్ స్లైడ్లో మీకు చూపిస్తాను. చూడండి, solar distillation is a device which is used
to convert the impure saline water into pure water using solar radiation. People of rural areas reserve the rainwater, but they can't it used to drink directly due to impurity contents in the water. సాధారణంగా ఏంటంటే రూరల్ ఏరియాస్లో ఉన్న వాళ్ళకి నీటి సదుపాయాలు లేకపోతే వాళ్ళు రెయిన్ వాటర్ని హార్వెస్ట్ చేస్తారనమాట, దాచుకుంటారు. దానిని వాళ్ళు ఏం చేస్తారు, కండెన్సేషన్, ఈ డిస్టిలేషన్ ప్రక్రియ ద్వారానే మంచి వాటర్గా మార్చుకొని వెసులుబాటు కోసం చూస్తారు. అలాగనే సౌదీ అరేబియా లాంటి అరబిక్ కంట్రీస్లో కూడా వాళ్ళకి వాటర్ ప్రాబ్లం చాలా ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే అక్కడ భూ అంతర్భాగంలో దొరికేది పెట్రోల్, వాళ్ళు వాటర్తో సమస్య వస్తుంది. వాళ్ళు ఏం చేస్తారు, సముద్రపు నీటిని మంచి నీటిగా మార్చే ఏర్పాటు చేసుకుంటారు. దానికే ఈ డిఫరెంట్ ప్రాసెస్, ఈ డిస్టిలేషన్ అని కానీ, ఫ్రీజింగ్ ప్రాసెస్ కానీ, ఆ తర్వాత చెప్పుకున్న ఎలక్ట్రాలిసిస్ ప్రాసెస్ కానీ, లేదా ఆ తర్వాత చెప్పుకున్న రివర్స్ ఆస్మాసిస్ కానీ. అయితే ఫస్ట్లో చెప్పుకున్నటువంటి డిస్టిలేషన్ ప్రాసెస్ అనేది పూర్వకాలం నుండి ఉన్నది. ఈ రివర్స్ ఆస్మాసిస్, ఎలక్ట్రాలిసిస్ అనేవి నవీన యుగంలో ఉన్నావు, కానీ ఈ డిస్టిలేషన్ ప్రాసెస్ అనేది చాలా సంవత్సరాల క్రితమే మన పూర్వీకులు దాన్ని అనుసరించారు అన్నట్టు. అది సోలార్ రేడియేషన్స్తో ఎలా జరుగుతుందో ఒకసారి చూద్దాం. చూడండి, ఇది దాని యొక్క స్ట్రక్చర్. ఈ లోపల బ్లాక్ కోటెడ్ది అబ్జార్బెంట్ ప్లేట్ లేదా అబ్జార్బర్ ప్లేట్, ఈ బ్లాక్ కోటెడ్. దీనిపైన ట్రాన్స్పరెంట్ రూఫ్ వేయడం జరిగింది. అది పేపర్ ట్రాన్స్పరెంట్ రూఫ్ కానీ లేదా గ్లాస్ కానీ, ఈ ట్రయాంగిల్ షేప్లో ఉన్నటువంటి పైదంతా కూడా. దీని లోపల ఏ వాటర్నైతే మనం డీసాలినైజేషన్ చేద్దాం అనుకున్నామో, దేని యొక్క సెలైనిటీని తగ్గించాలనుకుంటాం, దానిని ఇక్కడ ఫిల్ చేస్తాం. సన్ నుండి వచ్చే రేడియేషన్ డైరెక్ట్గా దానిపైన ఇన్సిడెంట్ కావడం ద్వారా ఇక్కడ ఉన్న వాటర్ అనేది వాటర్ వేపర్గా మారిపోదు. అంతా కాదు, దానిలో ఉండే సాల్ట్స్ అలాగనే ఉండిపోతాయి, బట్ వాటర్ అనేది వాటర్ వేపర్గా మారిపోతుంది. మారిపోయి ఆ వాటర్ వేపర్ అనేది ఇక్కడ గ్లాస్ కావచ్చు, అదర్వైజ్ ట్రాన్స్పరెంట్ షీట్ ఏదైనా కావచ్చు. ఆ ట్రాన్స్పరెంట్ షీట్ వద్ద చేరుకుంటుంది ఈ వాటర్ వేపర్ అనేది. మరలా ఈ పై భాగంలో ఉన్నటువంటి చల్లదనం వలన లేదా అవుటర్లో ఉండే చల్లదనం వలన ఇది కూల్ అయి గ్రాడ్యువల్గా ఈ చివర్లకు చేరుతుంది ఆ వాటర్ అనేది. ఎలా అంటే ఈ విధంగా. ఈ డయాగ్రామ్ ఒకసారి అబ్జర్వ్ చేయండి. దీనిలో ఈ పై భాగంలో చేరినటువంటి వాటర్ డ్రాప్స్ అనేవి ఈ గ్రీన్ కలర్ ట్యూబ్ ద్వారా ప్రయాణించి దీనిలోనికి, ఈ ఇన్లెట్ ఛాంబర్ ఉంది కదా, దీనిలోనికి చేరిపోతాయి. ఈ విధంగా సాల్ట్ వాటర్ అండి, సాల్ట్స్ ని సెపరేట్ చేస్తే దీని అంతర్భాగంలో ఏం మిగిలిపోతాయి, వాటర్ అనేది పైనకి చేరిపోతుంది. ఈ క్రింద భాగంలో ఈ మైక్రో ఆర్గానిజమ్స్ నెక్స్ట్ మినరల్స్, సాల్ట్స్ అనేవి ఈ అంతర్భాగంలో మిగిలిపోతాయి. ఇది సిస్టమ్. దీనికి ఏమని డ్రాప్స్ కింద మారిన తర్వాత మళ్ళీ అవి కింద పడిపోతాయి కదా సార్, మరి ఆ సాల్ట్ వాటర్ లోనే పడిపోతాయి కదా సార్? అంటే కొన్ని పడిపోతాయి ఉంటాయి డ్రాప్స్.
ఆ డ్రాప్స్ కొన్ని పడిపోతాయి. ఓకే సార్. డ్రాప్స్ తిరిగి నువ్వు అనేది కరెక్టే, కొన్ని దానిలో పడిపోతాయి. ఇప్పుడు చూపించిందంతా మీకు బ్లాక్ డయాగ్రామ్ మాత్రమే. అంటే సార్ అర్థమవుతుందా? మనకి వ్యాపర్ అయ్యేది తక్కువ కదా సార్, అంటే ఇక్కడ ఏరియా తక్కువ ఉండడం వల్ల వ్యాపర్ అయ్యేది తక్కువ, దానిలో వాటర్ డ్రాప్స్ ఇంకా అందులో పడిపోతే మనం ఇంకెంత వాటర్, చాలా తక్కువ వాటర్ వస్తుంది కదా సార్. ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, మనం ఎక్స్టర్నల్ గా ఎటువంటి ఎనర్జీని మనం వాడట్లేదు. ఇది ప్రిపరేషన్ కోసం ఓన్లీ ఫ్రీ ఆఫ్ కాస్ట్ గా వచ్చినటువంటి సన్ రేస్ ను మాత్రమే వాడుతున్నాం. అవునా? అవును సార్. మనకి దీని ఎఫిషియన్సీ ఏ సందర్భంలో ఇబ్బంది వస్తుందంటే, మనం బయట నుండి ఏమైనా ఈ శాలినేషన్ ప్రాసెస్ కి ఎడిషనల్ గా ఎనర్జీని వాడినట్లయితే, ఆ ఎనర్జీకి మించినటువంటి ఎనర్జీ వస్తేనే, అంటే ప్రాఫిట్ వస్తేనే మనం అది యూజ్ చేయాలి. ఇక్కడ ఫ్రీ ఆఫ్ కాస్ట్ అది సోలార్ రేడియేషన్. ఓకే ఇన్ని సార్. డ్రాప్స్ సార్ కింద పడిపోయినా ఇందులో ఎందుకు డ్రాప్స్ చెప్పు. మినరల్స్ ఏమైనా ఉంటాయా సార్, లేకపోతే అవి కూడా వ్యాపర్ అవ్వకుండా అందులో ఉండిపోతాయి, సాల్ట్ వాటర్ మినరల్స్ అనే మినరల్స్ అనే పదం ఎందుకు వాడుతున్నామంటే, మనకు ఉపయోగపడకపోయిన కొన్ని, సముద్రం నీరు తీసుకున్నాం అనుకో, నాట్ ఓన్లీ సాల్ట్స్, డిఫరెంట్ డిఫరెంట్ మినరల్స్ కూడా ఉంటాయి దాని. అర్థమవుతుందా? ఆ మినరల్స్ మనం దాని నుండి ఇప్పుడు ఎక్స్ట్రాక్ట్ చేసుకోం. ఇంకొక విషయం చెప్పనా, రావు, వస్తాయి, కానీ దాన్ని తీసుకురావడానికి మనం పెట్టేటటువంటి ఆ ఎక్స్పెన్స్ చాలా ఎక్కువ అయిపోతుంది, మనకు రిజల్ట్ తక్కువ వస్తుంది. అర్థమైందా? మా మేస్టర్ అప్పుడు ఒక మాట చెప్పేవాడు, సముద్రం నీటి నుండి బంగారం తయారు చేయొచ్చాను, కానీ తులం బంగారం తయారు చేయడం కంట ₹1,00,00,000 ఖర్చు అవుద్ది అంటాడు. ఎవడన్నా చేస్తాడా? ఇంకొక విషయం ఏంటంటే, ఈ సందర్భంలో ఇప్పుడు చెప్తున్నాను, దీని గురించి డిస్కస్ చేస్తున్నాను, దీని నెగిటివ్స్ ఇప్పుడు చెప్పకూడదు, తర్వాత చెప్పాలని నేను ఆలోచించాను. పూర్వకాలంలో మాత్రమే ఈ ప్రొసీజర్ను వాడేవాళ్ళు, ఎందుకంటే వాటర్ తాలూకా సోర్సెస్ ఎక్కడ తక్కువ ఉన్నాయి ఆ ప్రాంతాలు. ప్రెసెంట్ ఈ మెథడ్స్ని ఏ కంట్రీస్ కూడా వాడట్లేదు. రివర్స్ ఆస్మాసిస్ ప్రొసీజర్ ఒకటి ఉంది, మెథడ్, దాని ద్వారా మాత్రమే ఈ డీసాలినైజేషన్ చేస్తారన్నట్టు. అరేబియన్ కంట్రీస్ అన్ని కూడా మోస్ట్ ప్రాబబుల్లీ రివర్స్ ఆస్మాసిస్ ప్రాసెస్ నే సెలెక్ట్ చేసుకుంటాయి, ఎందుకంటే వాటి యొక్క ఎఫిషియన్సీ ఎక్కువ. దీని నుండి వీటిని ఎస్టాబ్లిష్ చేయొచ్చు. ఎందుకు ఎస్టాబ్లిష్ చేస్తారంటే, దీనికి వన్స్ ఎస్టాబ్లిష్ చేసినప్పుడు పెట్టిన ఖర్చే తప్ప తర్వాత దీనికి ఎక్స్టర్నల్ గా మనం ఇవ్వాల్సినటువంటి ఎనర్జీ కానీ పవర్ కానీ ఏం అవసరం లేదు. కాకపోతే దీని నుండి వచ్చినటువంటి రిజల్టెంట్ అవుట్పుట్ చాలా చాలా తక్కువ ఉంటుంది. కేవలం ఆ రీజన్తో మాత్రమే వీటిని ఉపయోగించడం తక్కువ. కాకపోతే ఆ కంట్రీస్ వాళ్ళు కొన్ని దగ్గరలో ఎక్కువగానే వీటిని వాడుతుంటారు. కారణం అంటే అక్కడ హై టెంపరేచర్స్ ఉంటాయి, అవి ఎడారి దేశాలు, అవి అక్కడ టెంపరేచర్స్ ఎక్కువగానే ఉంటాయి. ఓకేనా? ఇంతవరకు చెప్పుకున్న కాన్సెప్ట్ ఏంటంటే, డీసాలినైజేషన్, సోలార్ డీసాలినైజేషన్ సిస్టమ్ కేవలం సోలార్ ఎనర్జీ ద్వారా మాత్రమే చేస్తున్నాం కనుక దీనిని ఉపయోగించడంలో ఎక్కువ ఆర్థిక భారం అంటూ ఏమీ ఉండదు. నెక్స్ట్, స్పేస్ హీటింగ్, సోలార్ స్పేస్ హీటింగ్. సోలార్ రేడియేషన్స్ తో స్పేస్ ని హీట్ చేయడం. స్పేస్ హీటింగ్ అనేది ఎక్కడ అవసరం అవుతుంది చెప్పండి? స్పేస్ హీటింగ్ అనేది ఎక్కడ అవసరం అవుతుంది? ఇక్కడ 4 స్లైడ్స్ ఉన్నాయి, వాటిని ఎక్స్ప్లెయిన్ చేస్తే మీకు క్లారిటీ వచ్చేస్తుంది. స్పేస్ హీటింగ్ అనేది ఎక్కడ అవసరం అవుతుంది? మనకు అవసరం లేదు కానీ చూడండి, మనం కూలర్స్ పెట్టుకుంటాం, కూలర్స్ కానీ ఎయిర్ కండిషనింగ్ అని పెట్టుకుంటాం. అదేంటి? స్పేస్ కూలింగ్. స్పేస్ హీటింగ్ ఎక్కడ అవుతుందండి, ఎక్కడ నెసరీ అవుతుందంటే, నీడ్ అవుతుందంటే, ఎక్కడైతే కోల్డ్ కంట్రీస్ ఉన్నాయి, అంటే యూరోపియన్ కంట్రీస్,
మోస్ట్లీ ఇయర్లో ఎక్కువ టైం కోల్డ్తో సఫర్ అయ్యేది యూరోపియన్ కంట్రీస్ లేదా వెస్ట్రన్ కంట్రీస్. వాళ్ళు ఏంటంటే సోలార్ స్పేస్ హీటింగ్ని వాళ్ళు ఆశ్రయిస్తారు. దానిలో ఫస్ట్ వన్ డైరెక్ట్ గెయిన్. డైరెక్ట్ గెయిన్ అంటే సన్ రైస్ అనేవి డైరెక్ట్గా ఇంటి పైన పడి ఇంటి లోపల భాగం వేడెక్కించేటటువంటి పద్ధతినే ఈ డైరెక్ట్ గెయిన్ అంటారు. డైరెక్ట్ గెయిన్ హ్యాస్ లార్జ్ సౌత్ ఫేసింగ్ విండోస్. వాల్స్ అండ్ ఫ్లోర్స్ రిసీవ్స్ రేడియేషన్ అండ్ ఎమిట్స్ బై రేడియేషన్ అండ్ కన్వెక్షన్. హీట్ అనేది ట్రాన్స్ఫర్ ఎలా జరుగుతుంది? 3 పద్ధతుల ద్వారా జరుగుతుంది. హీట్ ట్రాన్స్ఫర్ బై మీన్స్ ఆఫ్ 3 ways. ఒకటోది కండక్షన్, రెండవది కన్వెక్షన్, మూడవది రేడియేషన్. తెలుగులో అయితే సంవహనం, ఉష్ణ వహనం ఒకటవది, రెండవది సంవహనం, మూడవది వికిరణం. ఇక్కడ ఏంటంటాడు, కన్వెక్షన్ ప్రాసెస్లో కన్వెక్షన్ మరియు రేడియేషన్ ఈ 2 పద్ధతుల్లో అంటే ఉష్ణ సంవహనము మరియు వికిరణ పద్ధతిలో గోడలు మరియు ఫ్లోర్స్ అవి రేడియేషన్ని తీసుకునేటట్టు చేయటం. విండోస్ కవర్డ్ బై షట్టర్స్ అండ్ కర్టెన్స్ ఎట్ నైట్. దీని కాన్సెప్ట్ అర్థమైంది అనుకుంటా. ఏం చేస్తారంటే సౌత్ ఫేసింగ్ విండోస్, ఈ మాట ఎక్కడ వాడుతున్నాం అంటే ఇండియాకి సంబంధించినంత వరకు, ఇండియానే కాదు ఏ కంట్రీస్ అయితే నార్థర్న్ హెమిస్ఫియర్ లో ఉంటాయో, ఉత్తరార్ధగోళంలో ఉన్నటువంటి దేశాలన్నీ కూడా వాటి యొక్క సౌత్ ఫేసింగ్ లో పెద్ద పెద్ద విండోస్ ఉండేటట్టు చూస్తారు. వాల్స్ అండ్ ఫ్లోర్స్ రిసీవ్స్ రేడియేషన్ అండ్ ఎమిట్స్ బై రేడియేషన్ అండ్ కన్వెక్షన్. గోడలు మరియు నేలలు అనేవి రేడియేషన్ని తీసుకుంటాయి, మళ్ళీ విడిచిపెడతాయి. దీని ద్వారా ఏ ప్రాంతం అయితే, ఏ స్పేస్ అయితే మనం హీట్ చేయాలనుకుంటామో ఆ స్పేస్ హీట్ ఎక్కుంది. నైట్ అయ్యేసరికి విండోస్ కవర్డ్ బై షట్టర్స్ అండ్ కర్టెన్స్ ఎట్ నైట్. సాయంత్రం అయిపోయిందంటే వెంటనే సన్ రైస్ ఎప్పుడైతే తగ్గిపోయాయో లేదా సన్సెట్ అయిపోయిందో ఇమీడియట్గా ఏం చేయాలి, ఆ వార్మ్నెస్ తగ్గకుండా షట్టర్స్ మరియు కర్టెన్స్ వాటిని బిగించాల్సి ఉంటుంది, వాటితో కవర్ చేయాల్సి ఉంటుంది. ఆ విధంగా స్పేస్ని హీట్ చేయడాన్ని ఏమంటామంటే డైరెక్ట్ గెయిన్ అంటారు. ఇది గుర్తుపెట్టుకోండి. సౌత్ ఫేసింగ్ లో ఉండేటటువంటి విండోస్ పెద్దవిగా ఉండాలంటున్నాడు. అదే మన దేశం కానీ వెస్ట్రన్ కంట్రీస్ కానీ సౌత్ ఫేసింగ్ విండోస్ ఎక్కువగా పెట్టుకోవాలని చెప్తున్నాడు. అదే సదరన్ హెమిస్ఫియర్ అనుకోండి, మీకు తెలుసా సదరన్ హెమిస్ఫియర్ లో ఉన్నటువంటి కొన్ని దేశాల పేర్లు చెప్పండి. మీరు ఇప్పుడు జాగ్రఫీ చదివరా? ఇప్పుడు న్యూజిలాండ్, ఆస్ట్రేలియా అలాంటి కొన్ని దీవులు ఉన్నాయి. అవి ఏం చేస్తాయంటే సదరన్ హెమిస్ఫియర్, అవి ఎక్కడ ఉన్నాయంటే సదరన్ హెమిస్ఫియర్ లో ఉన్నాయి. మనం ఎక్కడ ఉన్నాము? నార్థన్ హెమిస్ఫియర్ లో ఉన్నాం. అందుకే కదా కర్కాటక రేఖ అంటారు. అది భారతదేశం మధ్య గుండా పోతుంది. మనం ఎక్కడ ఉన్నామంటే నార్థన్ హెమిస్ఫియర్ లో. అయితే స్పేస్ హీటింగ్ లో ఇది ఫస్ట్ వన్. రెండోది చూద్దాం. రెండోది అంటే థెర్మల్ స్టోరేజ్ వాల్స్. ఇదంటే ఏంటి? ఇది వెరీ సింపుల్. వాల్స్ ఎలా ఉండాలంటే ఫుల్లీ బ్లాక్ కోటెడ్, లార్జ్ బ్లాక్ వాల్స్ హెల్డ్ బిహైండ్ గ్లాసెస్ వెనక భాగంలో పెద్ద పెద్ద బ్లాక్ వాల్స్ ని కన్స్ట్రక్ట్ చేయమంటారు. హీట్ అబ్జార్బ్డ్ అండ్ స్టోర్డ్ బై ట్రాంబ్ వాల్స్. ఈ పెద్ద వాల్స్ ద్వారా ఏం జరుగుతుందంటే హీట్ అబ్జార్బ్ చేయబడుతుంది మరియు లోపల భాగాల్లో స్టోర్ చేయబడి ఉంటుంది. ఇన్ కేస్ లోపల భాగం కూలింగ్ గా ఉన్నట్లయితే ఈ
హీటెడ్ ఎయిర్ అనేది లోపలికి వెళ్ళేటప్పుడు లోపల నుండి ఉన్నటువంటి ఆ కూల్డ్ ఎయిర్ బయటకు వచ్చేటటువంటి అవుట్లెట్స్ కూడా అమర్చాల్సి ఉంటుంది. నైట్ అయ్యేసరికి వాటన్నిటిని కవర్ చేయాల్సి ఉంటుంది. తద్వారా స్పేస్ హీటింగ్ చేసుకోవచ్చు. ఇది సెకండ్ ప్రొసీజర్. రూఫ్ స్టోరేజ్ ఇది ఒక ఇంపార్టెంట్ మెథడ్. రూఫ్ స్టోరేజ్ అంటే ఏంటి, దీన్ని ఎలా చేస్తారు, మీకు ఇది వారంలో నేను చెప్పడం జరిగింది, మీరు కూడా నేర్చుకుని ఉంటారు వివిధ సందర్భాల్లో. ల్యాండ్ బ్రీజ్ మరియు సీ బ్రీజ్ అంటారు. ఇది మీకు ఐడియా ఉందా? సాధారణంగా ఎర్త్ అనేది వాటర్ కంటే వేగంగా హీట్ ఎక్కుతుంది మరియు వేగంగా చల్లారిపోతుంది. సముద్రం, నీరంటే ఇక్కడ సముద్రాన్ని కన్సిడర్ చేయండి. సముద్రం అనేది లేటుగా వేడెక్కుతుంది, లేటుగా చల్లారుతుంది. అందువలనే పగటిపూట భూమిపైన ఉన్నటువంటి వేడిగాలులు సముద్రంలోనికి ప్రయాణిస్తాయి. తద్వారా మనకి వేడి తగ్గుతుంది. అలాగే సాయంత్రం అయ్యే టైంకి భూమి సన్ రైజ్ తాలూకా లో ఇంటెన్సిటీ వల్ల వేగంగా చల్లబడుతుంది, కానీ సముద్రం నీరు అంత తొందరగా చల్లారదు. రాత్రి ప్రాంతంలో భూమి పూర్తిగా చల్లబడినప్పటికీ సముద్ర పైభాగంలో ఉన్నటువంటి ఆ వేడి నీటి పైన చెలించేటటువంటి ఆ వేడి గాలులు భూమి పైకి వచ్చి భూమిని మళ్ళీ కొంచెం వేడెక్కిస్తాయి. ఆ విధంగా ఎప్పుడు న్యూట్రలైజ్ అవుతూనే ఉంటుంది. ఈ భూమి పై నుండి సముద్రం పైకి వెళ్ళేటటువంటి ఆ పవనాలకి ల్యాండ్ బ్రీజ్ అంటారు. సముద్రం పై నుండి భూమి మీదకి వచ్చేటటువంటి ఆ పవనాలకి సీ బ్రీజ్ అంటారు. దాన్ని ఇక్కడ ఎందుకు మనం వచ్చామంటే, ఇంటి పై భాగంలో వాటర్ బ్యాగ్స్ ని ఇక్కడ వాటర్ బ్యాగ్స్ ని పై భాగంలో ఫిక్స్ చేసుకోవాలి. దానిపైన మూవబుల్ అంటే కదిలేటటువంటి ప్లాస్టిక్ సీల్డ్ అండ్ మూవబుల్ ప్యానల్స్ ఫిట్టెడ్ ఓవర్ ఇట్. వాటిపైన తో సీల్ చేయబడినటువంటి ఈ ప్యానల్స్, సోలార్ ప్యానల్స్ దాని మీద ఫిక్స్ చేస్తాం. ఏం జరుగుతుంది, సోలార్ ప్యానల్స్ వేడెక్కడం ద్వారా దాని క్రింద భాగంలో ఉండే వాటర్ అనేది హీట్ ఎక్కడం జరుగుతుంది. ఈ వాటర్ ని మెటల్ కంటైనర్ లో ఫిక్స్ చేసుకోవాలి, వాటర్ బ్యాగ్స్. ఆ మెటల్ కంటైనర్ ఎక్కడ ఉంటుంది, మెటల్ రూఫ్ పైన ఉంటుంది. సాధారణంగా ఈ వాటర్ బ్యాగ్స్ వేడెక్కిన వెంటనే ఆ మెటల్ కంటైనర్ వేడెక్కుతుంది, కంటైనర్ ద్వారా కింద మెటల్ రూఫ్ కూడా వేడెక్కుతుంది. ఈ వేడెక్కిన వేడి అనేది ఆ కింద ఉన్న స్పేస్ లోనికి డౌన్ ఫాల్ అవుతూ ఉంటుంది. తద్వారా క్రింద ఉన్నటువంటి స్పేస్ అంతా కూడా హాట్ గా మారిపోతుంది అన్నట్టు, హీట్ ఎక్కిపోతుంది. ఈ విధంగా రూఫ్ ద్వారా మన స్పేస్ ని హీట్ చేసుకోవచ్చు. ఇంతవరకు చెప్పినటువంటి రూఫ్ లేదా డైరెక్ట్ గెయిన్ లేదా వాల్స్ పెద్దగా చేయడం, ఇవన్నీ కూడా పాసివ్ టైప్ ఆఫ్ హీటింగ్. పాసివ్ అంటే మనం ఇక్కడ ఎటువంటి కలెక్టర్స్ అవేవి వాడలేదు, కానీ కలెక్టర్స్ వాడడం ద్వారా, కలెక్టర్స్ అంటే ఈ ఫ్లాట్ ప్లేట్ కలెక్టర్ లాంటి కలెక్టర్స్ వాడడం ద్వారా మనం స్పేస్ని కానీ హీట్ ఎక్కించినట్లయితే వాటిని
యాక్టివ్ స్పేస్ హీటింగ్ అని అంటాం. ఇంతకుముందు చెప్పుకున్నది పాసివ్ స్పేస్ హీటింగ్. ఇప్పుడు చెప్పుకోబోయేది యాక్టివ్ స్పేస్ హీటింగ్. దీనిలో ఆర్డినరీ ఫ్లాట్ ప్లేట్ కలెక్టర్ని యూజ్ చేస్తాం. కన్వెక్టివ్ సర్క్యులేషన్ ఈజ్ ఎంప్లాయిడ్. కన్వెక్షన్ అంటే ఏంటి? సంవహనం. సంవహనం అంటే వహనం అంటే టెంపరేచర్ అనేది మనం ఏదో కాంటాక్ట్ లో ఉంచడం ద్వారా ట్రాన్స్ఫర్ అయితే దాన్ని కండక్షన్ అంటాం. కన్వెక్షన్ అంటే కాంటాక్ట్ లో లేకుండానే టెంపరేచర్ కానీ ఒక బాడీ నుండి ఇంకో బాడీకి ట్రాన్స్ఫర్ అయితే దాన్ని ఏమంటామంటే కన్వెక్షన్ అంటాం. ఈ కన్వెక్టివ్ లూప్ గురించి ఇక్కడ మాట్లాడుతున్నాం. దీనిలో ఏం వాడతారంటే ఆర్డినరీ ఫ్లాట్ ప్లేట్ కలెక్టర్ వాడతారు. కన్వెక్టివ్ సర్క్యులేషన్ ఈజ్ ఎంప్లాయిడ్. నెక్స్ట్, heat is stored in rock bed and passed through floor vents as hot air. Floor vent is throttled or blocked manually as per requirement. చూడండి దీనిలో ఏమి ఇచ్చాడు. ఇక్కడ ఒక కలెక్టర్ని కనెక్ట్ చేయడం జరిగింది. ఈ కలెక్టర్ ఏం చేస్తుంది? సన్ రేస్ అన్నింటిని అబ్జర్వ్ చేసుకుంటుంది. దాని నుండి ఎయిర్ సర్క్యులేషన్ రూమ్లో పంపించి ఈ స్పేస్ అంతటిని హీట్ చేస్తాం. అదర్వైజ్ ఆ ఎయిర్ సర్క్యులేషన్ రూమ్లో పంపించకపోతే థెర్మల్ స్టోరేజ్లో పంపిస్తాం. మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు హీట్ని యూజ్ చేసుకునేటట్టు మరలా ఇటు నుండి ఎయిర్ సర్కిల్ రూమ్కి పంపించుకోవచ్చు, అదర్వైజ్ థెర్మల్ స్టోరేజ్కైనా పంపించుకోవచ్చు. ఇది యాక్టివ్ మెథడ్. ఫ్లాట్ ప్లేట్ కలెక్టర్ కును మరియు ఈ డీసాలినేషన్ ఈ ట్యాంక్ కి సిస్టమ్ కి మధ్య డిఫరెన్స్ అనేది ఏంటనే అది చర్చించుకోవడం జరిగింది. నెక్స్ట్, స్పేస్ హీటింగ్ యూజింగ్ సోలార్ రేడియేషన్. దీనిలో 2 టైప్స్ ఆఫ్ మెథడ్స్. ఒకటి పాసివ్ హీటింగ్ సిస్టమ్స్, ఇంకోటి యాక్టివ్. పాసివ్ హీటింగ్ సిస్టమ్స్ అనగానే మనం దేని గురించి మాట్లాడుకుంటాం? అక్కడ ఎటువంటి కలెక్టర్స్ కానీ పంపింగ్ కానీ ఏమి ఉండదు, స్వతహాగా జరిగేది. దీనికి ఎక్స్టర్నల్ ఎనర్జీ అంటూ ఏమి వాడదు. అదే యాక్టివ్ సిస్టమ్స్కి అయితే ఫ్లాట్ ప్లేట్ కలెక్టర్ లాంటి ఎక్స్టర్నల్ డివైజెస్ని, పంపింగ్ సిస్టమ్స్ని అన్నిటినీ వాడాల్సి ఉంటుంది. అరే మీరు 7 ఉండేవాళ్ళు కదరా, ఒకడు ఆల్రెడీ మిస్ అయిపోయాడు ఏంటి? రేపు సోలార్ పీవీ సిస్టమ్ గురించి డిస్కస్ చేద్దాం. దాని యొక్క అప్లికేషన్స్ అన్ని రేపు డిస్కస్ చేద్దాం. ఈరోజు చెప్పింది చాలా వరకు థెర్మల్ అప్లికేషన్స్. దీనిలో బ్యాలెన్సింగ్ గా ఉండిపోయిన అప్లికేషన్స్ ఏమైనా ఒక క్లాస్లో చెప్పేస్తాను. నెక్స్ట్, సోలార్ పీవీ అప్లికేషన్లోకి వెళ్ళిపోదాం. మీకు రెగ్యులర్గా ఈవినింగ్ క్లాసులు అవుతాయి. ఇంతవరకు అయితే పేపర్ వాల్యుయేషన్లో ఉండడం ద్వారా మీకు తక్కువ క్లాసులు చెప్పడం జరిగింది. ఇకపైన రెగ్యులర్గా క్లాసులు అవుతాయి. ఎవరు మిస్ అవ్వద్దు. మీ అటెండెన్స్ అనేది కన్సిడరేషన్లో తీసుకోవడం జరుగుతుంది. ఈ విషయం మీరు దృష్టిలో పెట్టుకొని బీ కేర్ఫుల్గా ఉండండి. మాతో కోఆపరేటివ్గా ఉంటూ రెగ్యులర్ అటెండెన్స్ మెయింటైన్ చేయండి. మీ అటెండెన్స్ అనేది నోట్ అవుతుంది. ఇప్పుడు నేను చెప్పినటువంటి ఈ లెసన్ వీడియోని మీరు అటెండ్ అయినటువంటి ఆ అటెండెన్స్ని యాజ్ ఇట్ ఈజ్గా కమిషనరేట్ వాళ్ళు చూసే అవకాశం చూస్తారు కనుక, అవకాశం ఏంటి, వాళ్ళు చెక్ చేస్తున్నారు కూడా కనుక మీరు రేపు ఉదయం హాల్ టికెట్లు తీసుకురాని పరిస్థితి తెచ్చుకోవద్దు. మళ్ళీ మీరు ఇబ్బంది పడే పరిస్థితి ఉంటుంది. ఈ విషయంలో ఎవరు ఎటువంటి సహాయం మీకు చేయలేరు. ఇది గుర్తుపెట్టేసుకోండి. తర్వాత ఇబ్బంది పడి బాధపడి ప్రయోజనం లేదు. ఇంకా తర్వాత పూర్తిగా మీ ఇష్టం. ఇగో సిగ్నల్ లేని మాట వాస్తవం. అది ఎవరికైనా ప్రాబ్లం రావచ్చు, కానీ రెగ్యులర్గా అదే ప్రాబ్లం ఉంటుందంటే నేను నమ్మను. మీరు ఏదో ఒక ఆల్టర్నేట్ చేసుకొని అట్లీస్ట్ మీ ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళైనా వినడానికి ప్రయత్నించండి. తర్వాత మా ఇద్దరం ఒకే
ఫోన్ నుండి వింటున్నామనే విషయం మాకు చెప్తే అది మేము రికార్డు కూడా చేసుకుంటాం. అది మీకు ఎవిడెంట్గా చెప్పడానికి కూడా అవుతుంది మాకు.